ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలనే గొప్ప ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఏ కార్యక్రమానికైనా కొన్ని ఎలిజిబిలిటీస్, అర్హతలు అవసరం. మామూలుగా ఒక బ్రాహ్మణుడు పూజ అర్చన చేయడానికి అర్చకుడిగా వెళ్ళాలంటే ఆయనకి పూజా విధానం అంతా తెలియాలి. అంతేకాదు వేషభాషలు కూడా మారాలి. ఎవరు పడితే వాళ్ళు దేవాలయాల్లోకి వెళ్ళి పూజలు చేయడానికి వీల్లేదు. అదే మాదిరిగా ఏ వృత్తి ధర్మం నిర్వర్తిస్తున్నామో ఆ వృత్తి ధర్మానికి సంబంధించిన అర్హతలు తప్పనిసరి అవసరం. అదే మాదిరిగా ఈ యోగ సాధనకు ఎవరైతే వస్తారో వాళ్ళు పాటించవలసిన నియమాలు, ఆచరించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. పూర్వకాలం చాలా జటిలంగా ఉండేవి. శంకరాచార్యుడు చెప్పిన సాధన చతుష్టయ సంపత్తి కావాలంటే చాలా కష్టం. ఏమన్నారంటే శమాధి షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 అర్హతలు ఉండాలన్నారు. మరి ఈ కాలంలో అది సాధ్యం కాదు, అంటే చేయలేరు. మరి ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే నీకు జిజ్ఞాస బాగా కావాలి. నేను తప్పనిసరి యోగ సాధన చేయడానికి సిద్ధమవుతున్నాను అనే పట్టుదల బాగా కావాలి, శ్రద్ధ ఉండాలి. అలాగే ఈ రెండింటికంటే ముఖ్యమైనది సమయం వెచ్చించాలి. అంటే సమయం ఏ విధంగా అంటే రోజుకి మనం 24 గంటలు 1440 నిమిషాల సమయాన్ని వృధా చేస్తున్నాం. మరి అందులో కొంత సమయం నువ్వు యోగ సాధనకు వెచ్చించాలి. అంటే సమయము, శ్రద్ధ, పట్టుదల, ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారు యోగ సాధనకు అర్హులే. వాళ్ళు పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా కూడా ఈ యోగ సాధనకు అందరూ కూడా అర్హులే. దీనికి యోగ సాధన ఏర్పరిచిందే మన పెద్దలు అందుకోసం. ఇప్పుడు మిగతావన్నీ కూడా వైదికపరమైనవి, యజ్ఞయాగాదులు కానీ మిగతా ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలన్నీ వైదికపరం. అవి అందరికీ అర్హత లేదు. ఆ మంత్రాలు బ్రాహ్మడైనా కూడా స్వరజ్ఞానం కావాలి, మంత్రాలు రావాలి, వల్లె వేయాలి, వేదం నేర్చుకోవాలి. అది కాకుండా యోగ సాధన అనేది మన మహర్షులు బాగా ఆలోచించి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పరిచారు. ఈ యోగ సాధనలో కూడా ప్రస్తుత కాలంలో అనేక యోగాలు వచ్చాయి. సహజ యోగం అని, కుండలిని యోగం అని, పిరమిడ్ యోగం అని, ఇలా అనేక యోగాలు ఉన్నాయి. ఏ యోగం ద్వారా అయినా సరే మనం మొదలై అనుకున్న మార్గాలు భిన్నమైన గమ్యం ఒక్కటే కదా. ఏ మార్గం ద్వారానైనా కూడా మనం ఈ 3టితో సమయం వెచ్చించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, పట్టుదలతో సాధన చేస్తూ వెళ్ళాలి. ఈ 3 గనక చేస్తే తప్పకుండా వాళ్ళు యోగ సాధనకు అర్హులవుతారు.